కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండగ పూట యూరియా కోసం భారీ క్యూలను కట్టారు. సిర్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం ఉదయం 4 గంటల నుండి క్యూ లైన్లో నిలబడ్డారు. అయితే ఒక్క లారీ లోడ్ యూరియా మాత్రమే రావడంతో తమకు యూరియా దొరుకుతుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండగ పూట యూరియా కోసం భారీ క్యూలను కట్టారు. సిర్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం ఉదయం 4 గంటల నుండి క్యూ లైన్లో నిలబడ్డారు. అయితే ఒక్క లారీ లోడ్ యూరియా రావడమే తమకు యూరియా దొరుకుతుందో లేదోనని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ ఉమేష్, చెప్పండి, వాట్స్ ద అప్డేట్స్? గుడ్ మార్నింగ్ సంజన. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పండుగ పూట కూడా రైతులను కష్టాలు, ఏదైతే యూరియా కష్టాలు వెంటాడుతున్నాయని చెప్పవచ్చు. సిర్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి రైతులు క్యూ లైన్ లో యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా రైతులు యూరియా కోసము పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే కేవలం ఒక లారీ లోడ్ తో ఉన్న యూరియా మాత్రమే ఏదైతే పంపిణీ కోసం వచ్చిందని, మిగతా రైతులందరూ కూడా పండుగ తర్వాత వచ్చి యూరియా తీసుకోవాలంటూ వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అటు వ్యవసాయ శాఖ అధికారులు ఎకరం ఉన్న వారికి 1 బస్తా, 2 ఎకరాల పై వారు ఉన్న వారికి 2 బస్తాలు మాత్రమే తాము ఇస్తామన్నట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తెలిపారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 2 నెలలుగా కూడా తాము ఏదైతే సొసైటీ కార్యాలయాల చుట్టూ యూరియా కోసము చెప్పులారిగేలా తిరుగుతున్నామని, ఓవైపు వ్యవసాయ పనులు వదిలేసుకొని వచ్చి మరీ యూరియా కోసం తాము ఉదయం తెల్లవారుజామునే 4 గంటలకు వచ్చి క్యూ లైన్ లో నిల్చున్నప్పటికీ రైతులు యూరియా పేరిట ఏదైతే ఎకరం ఉన్న వారు కేవలం 1 బస్తా ఇవ్వడం పట్ల కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేవలం ఇంత పెద్ద ఎత్తున కూడా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో యూరియా కోసము రైతుల నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సరిపడా యూరియా ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని కూడా ఏదైతే కనిపిస్తా ఉన్నది ప్రధానంగా చెప్పవచ్చు. ఓవైపు వ్యవసాయ శాఖ ఏదైతే అధికారులు రైతులకు సరిపడా యూరియాను ఏదైతే ప్రభుత్వం నుంచి తీసుకురావడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఏదైతే గత 15 రోజుల క్రితం కూడా రైతులకు అందాల్సిన యూరియా లారీలు కూడా పక్కదారి పట్టిన ఘటనలో ఇప్పటికే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు శ్రీనివాస్ను ఉన్నతాధికారులు కూడా సస్పెండ్ చేశారు. అయినప్పటికీ కూడా వ్యవసాయ శాఖ అధికారులు తీరు మారలేదంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా గత 2 నెలల నుంచి రైతులు తాము వ్యవసాయ పనులు వదిలేసుకుని మరి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నప్పటికీ కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా ఇవ్వకపోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలంటూ కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోవైపు దసరా పండుగ ఉన్నప్పటికీ కూడా రైతులు పండుగ బీజీ పనుల్లో ఉండాల్సిన రైతులు సొసైటీ కార్యాలయాల వద్ద, రైతు వేదికల వద్ద పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి కూడా పడిగాపులు కాసే పరిస్థితి నెలకొని ఉందని చెప్పవచ్చు సంజన. ఆల్ రైట్ ఉమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.